లక్నో కెప్టెన్ కేఎల్ రాహుల్కు సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. హైదరాబాద్ చేతిలో ఘోర ఓటమి తర్వాత లక్నో ఫ్రాంచైజ్ ఓనర్ సంజీవ్ గోయంకా సారథి కేఎల్ రాహుల్కు చివర్లు పెట్టినట్లు ఉన్న వీడియోలు కూడా వైరల్గా మారిన సంగతి తెలిసిందే. దీంతో ఆ జట్టు ఆడే చివరి 2 మ్యాచ్లకు రాహుల్ కెప్టెన్గా వ్యవహరించకపోవచ్చని తెలుస్తుంది. లక్నో తన తదుపరి మ్యాచ్ను మే 14న ఆడనుంది. దాదాపు వారం రోజుల వ్యవధి ఢిల్లీతో తలపడనుంది. తన బ్యాటింగ్పై ఏకాగ్రత కోసం కెప్టెన్సీని వదిలేస్తాడని తెలుస్తుంది. ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. చివరి 2 మ్యాచ్ల్లోనూ గెలిస్తేనే లక్నో ప్లేఆఫ్స్ అవకాశాలు ఉంటాయి. అయితే మేనేజ్మెంట్ ఎలాంటి ఆలోచన చేస్తుందో తెలియదు అని ఐపీఎల్ వర్గాలు వెల్లడించాయి. కేవలం 2 మ్యాచ్లతో ఆగిపోవడని ఫ్రాంచైజీకి గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నట్లు కూడా కథనాలు వస్తున్నాయి. వచ్చే మెగా వేలానికి ముందు రిటైన్ కూడా కష్టమే. ఐపీఎల్లోకి లక్నో సూపర్ జైంట్స్ అడుగుపెట్టినప్పటి నుంచి కేఎల్ రాహుల్ నాయకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. 2022-2023 సీజన్లో ప్లేఆఫ్స్కు దూసుకెళ్లి ఈసారి కూడా ఆరంభంలో దూకుడుగా ఆడిన ఆ జట్టు తడబాటుకు గురవుతుంది. గత 2 మ్యాచ్ల్లో భారీ ఓటమితో ఆ జట్టు కుదేలైపోయింది. ఇక మిగిలిన మ్యాచ్ల్లోనూ గెలిచిన ప్లేఆఫ్స్కి వెళ్తామనే గ్యారంటీ లేదు. దీంతో వచ్చే సీజన్ కోసం కొత్త సారథిని ఎంచుకునే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 2025లో జరగనున్న మెగా వేలానికి ముందు రిటైన్ చేసుకునే ప్రక్రియలో భాగంగా లక్నో అతన్ని అట్టిపెట్టుకునే అవకాశాలు చాలా తక్కువని వార్తలు వస్తున్నాయి. 2 ఏళ్ల కిందట 17 కోట్లు వెచ్చించి కేఎల్ రాహుల్ తీసుకుంది. ఇప్పుడు ఆ జట్టు ఫ్రాంచైజీ ఓనర్ ఇలా కెమెరాల ముందే సీరియస్గా మాట్లాడడంతో కేఎల్ రాహులే స్వయంగా జట్టును వీడే ఛాన్స్ ఉందనేది కొందరి వాదన. అసలు వారేం మాట్లాడుకున్నారో బయటకు వస్తే కానీ ఈ అనుమానాలకు తెరపడదు.